నమస్తే అండి. ఈరోజు వీడియోలో పాలకూర వెల్లుల్లి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను చిన్నవి 6 కట్టలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకొని ఒలుచుకొని వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని తాలింపు బాగా ఏగే వరకు వేగించుకున్నాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ విధంగా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమంలోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పాలకూర వెల్లుల్లి కర్రీ రెడీ. మీకు నచ్చిందా ఈ రెసిపీ? మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచెన్ వ్లాగ్స్.